తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్ గేంచంగ్ నది పరిసరాల్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ నదిని పరిశీలించారు. చుంగ్ గేచంగ్ నది ప్రపంచ స్థాయి వాటర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దిన తీరుతెన్నల్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నల్ని గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. 11 కిలోమీటర్లు ఈ నది గతంలో విపరీతమైన కలుషితాలతో ఉండేది. ప్రస్తుతం ఈ నదిని వరల్డ్ ఫేమస్ రివర్ ఫ్రంట్ గా రూపుదాల్చుకుంది. ఈ నదిని ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కాగా తమ సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ మోటార్స్ ముందుకొచ్చింది. హ్యుందాయ్ మోటార్స్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది ఏర్పాటు కానుంది. భారీ ఎత్తున ఏర్పాటు కానున్న మెగా టెస్టింగ్ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. తద్వారా హ్యుందాయ్ మోటార్స్ అనుబంధ సంస్థలు కూడా తెలంగాణకు రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగానూ భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఆధునీకరించి విస్తరించడానికి కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణతో పాటు కొత్తగా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు ఎంతో కీలకమని హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వం విధానాలు తెలంగాణలో ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి గుర్తు చేశారు. సీఎం వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.